నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలని తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో పుంజుకున్న రియల్ ఎస్టేట్, గ్రేటర్ సిటీలో పెరిగిన ఇళ్ల అమ్మకాలు. మౌలిక సదుపాయాల కల్పనపై రేవంత్ సర్కార్ ఫోకస్. కొత్త ప్రాజెక్టుల లాంచింగ్కు సిద్ధమైన పలు సంస్థలు. అన్ని రకాల వసతులతో త్రిదశ రియాలిటీ వెంచర్, లో డెన్సిటీ కాన్సెప్ట్తో రైజ్ ప్రాజెక్ట్ డెవలప్. గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ఏఎంఆర్ నిర్మాణాలు, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో లెగసీ విల్లా ప్రాజెక్ట్ డెవలప్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గ్రేటర్ నిర్మాణ రంగంలో స్పష్టమైన వృద్ధి కనిపిస్తోంది. 2025 సెప్టెంబర్ నెలలో స్థిరాస్తుల అమ్మకాలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మంచి వృద్ధిని కనబరుచుంది. ఇదే సమయంలో భాగ్యనగరంలో ₹1,00,00,000 ఆ పైన విలువైన లగ్జరీ ఇళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో 35% పెరుగుదల, లావాదేవీలు జరిగిన ఇళ్ల విలువలో 70% పెరుగుదలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో పుంజుకున్న రియల్ ఎస్టేట్, గ్రేటర్ సిటీలో పెరిగిన ఇళ్ల అమ్మకాలు, 35% పెరిగిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్స్, సెప్టెంబర్లో 4,804 కోట్ల విలువైన 6,612 గృహాల విక్రయం. హైదరాబాద్లో రియాల్టీ మార్కెట్ మళ్లీ పరుగులు పెడుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఆగస్టు నుంచి రియాల్టీ రంగం ఊపందుకుంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ నెలలో రియల్ ఎస్టేట్ రంగం స్పష్టమైన వృద్ధిని నమోదు చేసింది. దీంతో హైదరాబాద్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఏకంగా 35% పెరిగాయి. ప్రాపర్టీ విక్రయాలు 6,612 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా యాక్సెస్ చేసిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం హైదరాబాద్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025 సెప్టెంబర్ నెలలో అసాధారణమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 4,804 కోట్ల రూపాయల విలువైన మొత్తం 6,612 గృహాల అమ్మకాలు జరిగాయి. అంతేకాకుండా ఈ ఏడాది సెప్టెంబర్లో ఖరీదైన ఇళ్లకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాల వారు ₹1,00,00,000 అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. దీంతో లగ్జరీ విభాగంలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ ఏకంగా 151% పెరిగాయి. ఇవి మొత్తం స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో 22% వాటాను, మొత్తం లావాదేవీ విలువలో 53% వాటాను కలిగి ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో ఇళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో 45% ఇళ్ల క్రయ విక్రయాలు పెరిగాయి. 2024-25లో రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవల రంగం 15.4% వృద్ధి రేటును నమోదు చేసింది. 11.97% వృద్ధి రేటుతో నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 80,000 కోట్లకు పైగా సమకూర్చింది. స్టేట్ సర్వీసెస్ జీఎస్డీపీలో ఈ రెండు రంగాల వాటానే 24.9%గా ఉంది. భారత్లో వ్యవసాయ రంగం తరువాత ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. దీంతో భవిష్యత్తులోనూ నిర్మాణ రంగానికి ఏమాత్రం డోకా లేదని, అందులోనూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింత దూకుడు కనబరుస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
నూతన నిర్మాణ సంస్థ త్రిదశ రియల్టీ వెంచర్స్ ఐటీ కార్డర్ సమీపంలో నల్లగండ్లలో త్రిదశ రైజ్ పేరుతో అపార్ట్మెంట్స్ నిర్మిస్తోంది. అన్ని హంగులతో లో డెన్సిటీ కాన్సెప్ట్తో రైజ్ ప్రాజెక్టును చేపట్టింది త్రిదశ. ఇంజనీరింగ్ ప్రమాణాలు, నాణ్యమైన నిర్మాణం, పక్కా వాస్తుతో నిర్మాణం జరుపుకుంటున్న త్రిదశ రైజ్ అందరికీ అందుబాటు ధరల్లో ఫ్లాట్స్ను అందిస్తోంది. అన్ని రకాల వసతులతో త్రిదశ రియాల్టీ వెంచర్ నల్లగండ్లలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేపట్టిన త్రిదశ లో డెన్సిటీ కాన్సెప్ట్తో త్రిదశ రైజ్ ప్రాజెక్ట్ వ్యయం విషయంలో రాజీ లేకుండా నిర్మాణం చేపట్టిన త్రిదశ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్న త్రిదశ రియాల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో ప్రతిష్టాత్మక రెసిడెన్షియల్ ప్రాజెక్టును చేపట్టింది. నగరంలోని ప్రీమియం ఏరియా ఐటీ కారిడార్కు పక్కనే ఉన్న నల్లగండ్లలో రైజ్ పేరుతో నివాస ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది త్రిదశ. లింగంపల్లి రైల్వే స్టేషన్, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 2కు కూతవేటు దూరంలో ఉన్న త్రిదశ రైజ్ ప్రాజెక్టుకు ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నల్లగండ్ల అన్నింటికీ అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతం. వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో నల్లగండ్ల, తెల్లాపూర్కు అతి సమీపంలో త్రిదశ రైజ్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. త్రిదశ రైజ్ నివాస ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న నల్లగండ్ల ఏరియా ఐటీ కారిడార్ ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి హైటెక్ సిటీకి సమీపంలో ఉండటంతో అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు త్రిదశ రైజ్ ప్రాజెక్టు నిర్మాణం జరుపుకుంటున్న నల్లగండ్ల నుంచి ట్రాఫిక్ చిక్కులు లేకుండా అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చు. లింగంపల్లి రైల్వే స్టేషన్కు ఇక్కడి నుంచి కేవలం 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. నల్లగండ్ల నుంచి ఓఆర్ఆర్కు 10 నిమిషాల్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు 25 నిమిషాల్లో, శంషాబాద్ ఎయిర్పోర్టుకు 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. మొత్తం 10.38 ఎకరాల్లో త్రిదశ రైజ్ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ అనుమతులతో నిర్మాణమవుతోంది. ఇందులో 17 అంతస్తులతో మొత్తం 7 రెసిడెన్షియల్ బ్లాక్స్, ఒక క్లబ్ హౌస్ వస్తోంది. త్రిదశ రైజ్ లో ఎక్స్క్లూజివ్ ట్రిపుల్ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. మొత్తం 952 ఫ్లాట్స్ అందుబాటులోకి రానున్నాయి. త్రిదశ రైజ్ లో ఒక్కో ఎకరంలో కేవలం 92 ఫ్లాట్స్ మాత్రమే నిర్మాణం జరుపుకుంటుండగా ఓపెన్ స్పేస్ తో పాటు పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ తో 1733 చదరపు అడుగుల నుంచి 2751 చదరపు అడుగుల వరకు అందరికీ అందుబాటు ధరలో ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. ఇది వచ్చేసి టోటల్ గా 10.5 acres ల్యాండ్ లో వీఆర్ కన్స్ట్రక్టింగ్ 952 అపార్ట్మెంట్స్ అండి, విత్ 7 ఇండివిజువల్ టవర్స్. మేజర్గా వచ్చేసి మన ప్రాజెక్ట్లో లో డెన్సిటీ ప్రాజెక్ట్ అండి. ఇది కంప్లీట్గా పర్ ఎకర్ వచ్చేసి వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఓన్లీ 92 అపార్ట్మెంట్స్ అండ్ 3 and 4 BHK ఎక్స్క్లూజివ్లీ వీఆర్ కన్స్ట్రక్టింగ్. అండ్ కమింగ్ టు యూనిట్ సైజెస్ కూడా మనకి 1700 square feet నుండి 2300 square feet వరకు 3 BHKs అండ్ 2750 square feet వచ్చేసి 4 BHK ఎక్స్క్లూజివ్లీ, ఇంక్లూడింగ్ 4 washrooms and 4 bedrooms attached. పక్కా వాస్తు, నాణ్యమైన నిర్మాణం, ఇంజనీరింగ్ ప్రమాణాలు, భద్రతా డిజైన్ కు త్రిదశ రియాల్టీ వెంచర్స్ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ తో 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో క్లబ్ హౌస్ ను నిర్మిస్తున్నారు. త్రిదశ రైజ్ ప్రాజెక్టులో క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ తో పాటు అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కూడా అందిస్తున్నారు. యోగా స్పేస్, మెడిటేషన్ స్పేస్, చిల్డ్రన్ యాక్టివిటీ జోన్, మల్టీపర్పస్ ఏరియా, కోవర్కింగ్ స్పేస్, అవుట్డోర్ జిమ్, టెన్నిస్ కోర్ట్, పికిల్ బాల్ కోర్ట్, క్రికెట్ నెట్, బాస్కెట్బాల్ కోర్ట్, స్కేటింగ్ జోన్, సీనియర్ సిటిజన్ జెన్, కిడ్స్ గార్డెనింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఫారెస్ట్ వాక్, పార్టీ లాన్స్, హెర్బల్ గార్డెన్ వంటి ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నారు. త్రిదశ రైజ్ క్లబ్ హౌస్ లో బ్యాంకెట్ హాల్, గెస్ట్ రూమ్స్, బిజినెస్ సెంటర్, మినీ థియేటర్, బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్ వంటి ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మేజర్గా వీఆర్ ఫోకసింగ్ ఆన్ క్వాలిటీ ప్రోడక్ట్ అండి.
క్వాలిటీ ప్రాజెక్ట్కి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. బట్ వెన్ కమింగ్ టు రైజ్ ప్రాజెక్ట్ వచ్చేపాటికి ఐజీబీసీ ప్రీ సర్టిఫైడ్ గోల్డ్ రేటెడ్ బిల్డింగ్. సో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అప్రూవల్స్ రావాలంటే మనకి ఫ్రమ్ బిగినింగ్, ఫ్రమ్ ప్లానింగ్ స్టేజ్ అండ్ డిజైనింగ్ స్టేజ్, ఎగ్జిక్యూషన్ స్టేజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి. బేస్డ్ ఆన్ దీస్ పారామీటర్స్ ఓన్లీ జనరల్గా మనకి రేటింగ్స్ ఇస్తారు. సో వీఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ దీస్ ఏరియాస్ టు గివ్ బెస్ట్ ప్రోడక్ట్ టు అవర్ హోమ్ బయర్స్. అండ్ కమింగ్ టు డెలివరబుల్స్ కూడా అండి, నెక్స్ట్ 3 yearsలో వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్. 28 December కల్లా కంప్లీట్ చేస్తున్నాం ప్రాజెక్టు, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్తో కలిపి వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్. ఈ ప్రాజెక్టులో మోడల్ ఫ్లాట్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనిని చూసి తమ ఫ్లాట్ ఎలా ఉంటుందో కస్టమర్లు అంచనా వేసుకుంటున్నారు. కస్టమర్ల అభిరుచుల మేరకు త్రిదశ రైజ్ ప్రాజెక్ట్ శరవేగంగా నిర్మాణమవుతోంది. 2028 December నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి కస్టమర్లకు అందిస్తామని చెబుతోంది త్రిదశ రియాల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్. గ్రేటర్ హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా దాదాపు 2 ఏళ్లుగా హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనలో భారీగా పెరిగింది. గత ఏడాదిన్నర కాలంలో హెచ్ఎండిఏ పరిధిలో నిర్మాణ రంగానికి ఇచ్చిన అనుమతులతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరగడమే దీనికి నిదర్శనమని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో పెరిగిన మౌలిక సదుపాయాల కల్పన, కొత్త ప్రాజెక్టుల లాంచింగ్కు సిద్ధమైన పలు సంస్థలు, ఇప్పటికే అనుమతులు జారీ చేసిన హెచ్ఎండిఏ, అనుమతుల జారీతో హెచ్ఎండిఏకు భారీ ఆదాయం, డెవలప్మెంట్లో హైదరాబాద్ జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో ఇతర మెట్రో నగరాలతో పాటు హైదరాబాద్ ముందంజలో ఉంది. హైదరాబాద్లో నిర్మాణ రంగం మళ్లీ వేగం పుంజుకోవడంతో ఇటీవల రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం ధర రికార్డు స్థాయిలో 177 కోట్ల రూపాయలు పలికింది. ఇది హైదరాబాద్ రియాల్టీ మార్కెట్ సత్తాను మరోసారి రుజువు చేసింది. రానున్న రోజుల్లో విశ్వనగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత దూసుకుపోనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో నిర్మాణ రంగానికి వెంచర్లకిచ్చే అనుమతులతో ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తోంది. గత 2-3 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది తొలి 9 నెలల్లో హెచ్ఎండిఏ అనుమతులు ఆదాయంలో భారీ వృద్ధిని నమోదు చేసింది. గత 9 నెలల్లో మొత్తం 88 లక్షల చదరపు మీటర్లకు పైగా బిల్డప్ ఏరియాకు హెచ్ఎండిఏ అనుమతిచ్చింది. ఈ అనుమతుల ద్వారా హెచ్ఎండిఏ ఏకంగా 137% వృద్ధితో 1225 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో మొత్తం 6,000కు పైగా అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించినట్లు హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. ఇది 2023తో పోలిస్తే 36% అధికం కాగా గతేడాదితో పోలిస్తే 49% వృద్ధి నమోదైనట్లు హెచ్ఎండిఏ వెల్లడించింది. హెచ్ఎండిఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులు సైతం గతేడాదితో పోలిస్తే 18% పెరిగాయి. ఓవరాల్ గా చూస్తే ఈ ఏడాది మొదటి 9 నెలల్లో 88 లక్షల చదరపు మీటర్లకు పైగా బిల్డప్ ఏరియాకు హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగం అనుమతులు జారీ చేసింది. ఇక చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న వివిధ విభాగాల ఫైల్స్ విషయంలోనూ హెచ్ఎండిఏ ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణాలు, లేఅవుట్లకు సంబంధించిన ఫైళ్లను ఒక నిర్దిష్ట కాల పరిమితి ప్రకారం విభజించి వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించేలా ప్రత్యేకంగా ఓ యంత్రాంగాన్ని హెచ్ఎండిఏ ఏర్పాటు చేసింది. 30 రోజుల కంటే ఎక్కువ కాలం పెండింగ్ లో ఉన్న ఫైళ్ల విషయంలో కఠినమైన మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ఏడాది
బహుళ అంతస్తుల భవనాల అనుమతుల పరంగా కూడా గణనీయమైన వృద్ధి సాధించినట్లు హెచ్ఎండిఏ స్పష్టం చేసింది. స్కై స్క్రాపర్స్ నిర్మాణాలకు సంబంధించి మొత్తం 77 దరఖాస్తులకు హెచ్ఎండిఏ ఓకే చెప్పేసింది. ఈ విభాగంలో హెచ్ఎండిఏకు 514 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మొత్తానికి హెచ్ఎండిఏ భవన నిర్మాణ అనుమతులు, ఓపెన్ ప్లాట్ వెంచర్లకు భారీగా అనుమతులు రావడం హైదరాబాద్ రియాల్టీ అభివృద్ధికి సంకేతమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్ కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా
పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గౌరిల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 10 టీవీ.